మనతో మాట్లాడేందుకు ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారు. సీఎం క్యాంప్ కార్యాలయం సమీపంలోనే వారి ఇల్లు. సార్, మీరు ఎన్నేళ్లుగా ఇక్కడ నివసిస్తున్నారు? అండ్ ప్రత్యేకంగా ఇప్పుడు పార్టీలో చూసుకున్నట్లయితే వైసీపీ యొక్క పాలన మీకు ఎలా అనిపిస్తుంది? మేము ఇక్కడే పుట్టామమ్మా, తాడేపల్లిలోనే. క్యాంప్ ఆఫీస్ సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గరే ఉన్నాం మేము. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, సంక్షేమ పథకాలు బాగానే అందుతున్నాయి. ప్రజలు తృప్తిగానే ఉన్నారు. రైతులకు ఇంకా అనేక సౌకర్యాలు కల్పిస్తే ఇంకా బాగుంటుందని నా కోరిక. అంటే ఇంకా మీకు ఇప్పుడు టీడీపీ అలాగే జనసేన పొత్తుతో ముందుకెళ్ళబోతున్నారు. సో దానిపైన అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు అని మేమైతే ముఖ్యంగా వచ్చాము. మీరు ఏమనుకుంటున్నారు ఈ రెండు పొత్తు? టీడీపీ జనసేన పొత్తులు అంటే ఫస్ట్ నుంచి కొంచెం వాళ్ళ పొత్తులు అసంపూర్తిగానే ఉన్నాయి. ప్లస్ జనసేన ఏదో బలం ఉంది, 50-60 ఇస్తారనుకుంటే ఆఖరికి 24తోనే తృప్తి పడాల్సి వస్తుంది. అది పొత్తు అంత వికసించదేమోనని మా వ్యక్తిగత అభిప్రాయం. ప్లస్ ఆ కాపుల్లోనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ని కొంచెం ఏంటి మరీ అంత తక్కువకే తీసుకున్నారు అనేది వాళ్ళలోనే వ్యతిరేకత వస్తుందనేది నా అభిప్రాయం. ఇప్పుడు ఒక పార్టీ నుండి ఒక పార్టీకి మంగళగిరి చూసినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి నేత పార్టీని వీడుతున్నాను అంటూ కూడా చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ ఈ పార్టీలోకి వచ్చారు. కొంతమంది వైసీపీని వీడి టీడీపీకి వెళ్తున్నారు, కొంతమంది టీడీపీని వీడి వైసీపీలోకి వస్తున్నారు. ఇలా అటు ఇటు జంప్ చేస్తున్నటువంటి నేతలపై మీ అభిప్రాయం? సరే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాజకీయాలు చాలా విలువలతో కూడిన రాజకీయాలు. గతంలో ఒక పార్టీ ఉంటే అదే పార్టీలో ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా మన ప్రస్తుతం ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు 2 నెలల క్రితమే నేను వైసీపీ షర్మిలతో వెళ్ళినారు, మళ్ళీ ఇవాళ వచ్చి చేరారు. అందరినీ సమన్వయం చేస్తున్నానన్నారు. బీసీనే గెలిపించాలి, ఈ మంగళగిరి నియోజకవర్గంలో బీసీనే గెలిపించాలి అని అంటున్నారు. ఏదైనా రాజకీయాల్లో విలువలతో కూడిన రాజకీయాలు కాదు. అన్ని పార్టీలు అలాగే ఉన్నాయి ప్రస్తుతం.